సింహాన్ని తీసుకొని వాకింగ్ పోదాం రా. సరే రా పోదాము. సింహాడు కింద ఉండి అక్క దగ్గర ఫోన్ చేద్దాం. దా కూర్చో. సాయక సింహాన్ మీదికి పంపి. సాయక అడగరా. సింహాన్ మీదికి పంపి. రైట్. వచ్చేసాను రా పిల్లడా. రైట్. ఇడికి పోదాం. ఏడికంటే ఆడి నెక్లెస్. అరే ఇప్పుడు ఆడికేనా రా మనం పోయేది. అరే గొప్ప ప్లేస్లు ఉన్నాయి రా బే. ఇడికి పోదాం బిడ్డ. మస్తు ఉన్నాయి మచ్చా. అదే ఎడికి పోదాం. నువ్వే చెప్పు, నాకు తెలియదు. మరి సరే ఎడికి పోదాం చెప్పురా. డిసైడ్ చెప్పురా. ఇంకా గల్లీ పోదాం. అరే గల్లీలలో ఏం తిరుగుతారా? గల్లా అంటే రే మన చర్చ్ కాడ గవర్నమెంట్ స్కూల్ వద్దు. లేడీస్ స్టేషన్ వీటికైతే బాగుండును. ఇది వచ్చేసి మన సింహ అన్నమాట. ఇదైతే పెంచుకుంటుంది. ఓవాలంటే మన ప్రసాద్ 4 years అవుతుంది అన్నమాట పెంచుకొని. సో ఇదైతే పొమోరియన్ బ్రీడ్. మేమైతే దీన్ని సింహ అని పిలుస్తాం. బయట వాళ్ళు అయితే స్మార్ట్ బాయ్ సింహ అంటారు. ఇన్ని పట్టుకరాగానే ఇంట్లో ఫస్ట్ వద్దన్నారు. దాని తర్వాత ఈ నా కొడుకే వాళ్ళని ఏమా చేసినా తెలియదు. నాకంటే ఎక్కువ కేర్ వానికే ఇస్తారు ఇప్పుడు ఇంట్లో. ఇప్పుడు నేను మన అన్నాను అనుకో, ఆడ నా చిన్న కొడుకు నువ్వు ఓడరా బయటికి వెళ్ళిపో అంటారు నన్ను ఇంట్లో. అట్లుంది నేను కేరింగ్. తెచ్చినప్పుడు ఏమో కుక్కనే వద్దు ఇంట్లో అన్నారు. ఇప్పుడేమో నా కొడుకు అంటుర్రు. ఏం చెప్పాలి? నాకే కోవిడ్ వెళ్ళిస్తారని ఏం చెప్పాలి రా అయ్యా నీకు దీని గురించి? పొద్దున దీన్ని పట్టుకోవాలి 6 గంటలకి, సాయంత్రం పట్టుకోవాలి 2 సార్లు, రాత్రి కూడా పట్టుకోవాలి. ఇట్లా వస్తే క్లీన్ చేయాలి. ఇంట్లో పోయనియర్ రా నాయన. ఎందుకు? మా ఇంట్లో క్లీన్ ఉండాలి. బయటికి పట్టుకోవాలి. నేను దొరికినా కదా బక్రగా. కుక్కన వాళ్ళు తెచ్చిన వాడు నువ్వే తెచ్చినావు. అరే నేను తెచ్చిండ్రా చింతలకి వెళ్ళి. వాళ్ళు తెమ్మంటేనే తెచ్చిన. దాని తర్వాత 1 నెల తర్వాత ఏమైంది, ఆడు కొడుకు నేను వాడిను. పెట్స్ కహానీ మా సింహాన్ కహానీ ఇదే. మీ ఇంట్లో పెట్స్ ఉండే కింద కామెంట్ చేయండి. పెట్టేంది, పెట్టే పేరేంది కామెంట్ చేయండి. ఇంకా మా సంతోష్ నరేషన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.